వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రకాష్ రాజ్ ఈ దేశం విజయాలు సాధించినప్పుడు పొగడడం చేతగాని ఈయన ఈ దేశాన్ని విమర్శించడంలో, ఈ దేశాన్ని పాలించే ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడు ముందంజలోనే ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి పేరు పెట్టకుండానే ఇండైరెక్ట్గా చాలా ఘాటుగా విమర్శించాడు ప్రకాష్ రాజ్. అయితే ఆ ప్రకాష్ రాజ్ మాటలకి మస్తు కౌంటర్ ఇచ్చిండు బండ్ల గణేష్ అన్న. బండ్ల గణేష్ అన్న కొన్ని పిచ్చి పిచ్చిగా చేస్తాడు, అప్పుడు బ్లేడ్తో కోసుకుంటా అన్నాడు, ఇంకేదో మాట్లాడిండు, తిక్క అనుకున్నా కానీ అబ్బాబా పంచులు ఇవ్వాలంటే బండ్ల గణేష్ అన్న తర్వాతే ప్రకాష్ రాజ్ గూబ గుయ్యం అనిపించేలాగా ఇచ్చిండు అనిపించింది. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమన్నాడు అనుకుంటున్నారా? తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని, స్వయంగా తానే తిరుగుతానని, రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిజంగా కూడా నాకు ఇక్కడ ఒక డౌటు, నేను అడుగుతున్నా, దీనికి మీరు సమాధానం చెప్పండి. ఎమర్జెన్సీ టైంలో, ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేస్తే తప్పులేదు, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే వచ్చే తప్పేంటి? జనసేన తెలంగాణలో పోటీలో ఉంటే తప్పేంటి? నిజంగా నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ నిజంగా ఒక పార్టీ తీసుకొచ్చిందా? 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం మేము అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం ఎవరి సొత్తు కాదు, తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు, తెలంగాణ ప్రజల జాగీరు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఆ ప్రజలు మెచ్చిన నాయకుడు ఉంటాడు, ఆ ప్రజలు మెచ్చకుంటే ఎంత గొప్పోడైనా ఊడ్స్ కట్టుకొని ఫామ్ హౌస్లకు పరిమితం అవుతాడు. అవునా కాదా? అది ప్రజలు నిర్ణయించాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ఆ సమస్యలన్నింటినీ పక్కదోవన పట్టించి వీళ్ళు ఎందుకు పంచాయతీ పెడుతున్నారు? ఇది కావాలని చేస్తున్న కుట్ర కదా? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ఒకసారి ఆలోచించండి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రాజేసి, తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకొని మళ్ళీ సీట్లు సాధించుకోవాలనే కుట్ర కాకపోతే ఇంకేముంది? ఒకసారి నిజంగా మనం ఆలోచిద్దాం. నిజంగా తెలంగాణ కేసీఆర్ కుటుంబం ఎవడైనా చచ్చిపోతే వచ్చిందా? కాంగ్రెస్ కుటుంబంలో నుంచి ఎవడైనా చచ్చిపోతే వచ్చిందా? బీజేపీ కుటుంబంలో నుంచి ఎవడైనా చచ్చిపోతే వచ్చిందా? కాదు. 1400 మంది పోరగాళ్ళు, యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని స్తంభింపజేస్తే తెలంగాణ వచ్చింది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందంటే 1400 మంది సావక ముందు ఎందుకు వేయలేదు? సచ్చినాక తప్పదని ఇచ్చింది. నిజంగా ఆ రోజు సుష్మా స్వరాజ్యమ్మ కూడా తెలంగాణ బిల్లుకు కంపల్సరీ ఆమోదించాలని ఆ రోజు బీజేపీ చెప్పింది. అప్పుడున్న అప్పుడున్న టీఆర్ఎస్ పోరాటం చేసింది. అంతేగాని ఇది పార్టీది, లేకపోతే తెలంగాణలో మా పార్టీ మాత్రమే ఉండాలి, మేము మాత్రమే గెలవాలి, మాది మాత్రమే అధికారం అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా సరే తెలంగాణకు మేలు చేస్తే, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే, తెలంగాణను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటే ఏ పార్టీనైనా స్వాగతిస్తాం, ఏ నాయకుడినైనా నిలబెడతాం. అసలు తెలంగాణ అంటేనే ప్రేమ, ఆప్యాయత, కొత్తోడు పాతోడు అని ఏమి తేడా లేకుండా హక్కున చేర్చుకుంటుంది. గా విషయాన్ని మర్చిపోయి ఈ రాజకీయ నాయకులు ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు సంబంధించి ప్రకాష్ రాజ్ ఇండైరెక్ట్గా మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గానా అనేది చెప్పిరండి అంటూ ట్వీట్ చేశారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె తెలుసా? ఈయనకు చక్కగా లేదు, ఈయన ఒకళ్ళ గురించి విమర్శలు. పవన్ కళ్యాణ్ గురించి ఉన్నా ఇంకెవరి గురించి అన్నా సరే మీరు వస్తానంటే మేము వద్దామంటావా అంటే నువ్వెవడొద్దడానికి అసలు నువ్వు వద్దంటే మేము ఊకుంటామా? నువ్వు కావాలి అంటే మేము ఆహ్వానిస్తామా? అది మా మనసులకు ఉండాలి. పొత్తుతో వస్తున్నావా, సింగిల్గా వస్తున్నావా అంటే నీకెందుకు చెప్పాలి రా బాయ్? నువ్వేమన్నా బావో బామ్మర్దివా, ఆయన పార్టీ మెంబర్వా? నీకు చెప్పనీకి అన్నిట్లలో ఏలు దూర్చంది, తల దూర్చంది, ఇట్లా చివాట్లు పడింది, నీకు రోజు వెళ్ళదా? నిజంగా నాకు రోజు వెళ్ళదేమో అనిపిస్తోంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ట్యాగ్ ఇచ్చాడు. అయితే ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే ప్రస్తావిస్తే ఏం జరుగుద్దో బాబుకు బాగా తెలుసు. అక్కడ కనుక పవన్ కళ్యాణ్ పేరు పెట్టుంటే ఇంకో రకంగా ఉండేది బాబుకు భజన. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ వస్తే టీడీపీ బీజేపీ పొత్తుతోనే వస్తాడని కొంతమంది, ఎలా వస్తే నీకెందుకు, ముందు బెంగళూరులో డిపాజిట్లు దక్కించుకో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అంతే, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగే ఉంటుంది, ఏం లేని ఇట్లాంటి ఆకులే ఎగిరెగిరి పడతా ఉంటాయి. దీనికి బంగ్లా గణేష్ ఇచ్చిన కౌంటర్ అయితే నాకు మస్తు నచ్చిందబ్బా. పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్పై నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నీకెందుకురా ప్రతి దాంట్లో ఏలు పెట్టడం, అసలు నువ్వెవడివి?
తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేంది, నీ కథ ఏంటి? ప్రతి ఊళ్ళో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇచ్చేందుకు నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించిండ్రు. గుయ్యమన్నదా ప్రకాష్ రాజ్. ఈడ కూడా పేరు పెట్టకుండా ఇచ్చి పడేసిండు. ఇక గీ దెబ్బతో ఇంకోసారి పవన్ కళ్యాణ్తో పెట్టుకోడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్తోనే కాదు, ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా చెప్తున్నా. సెంటిమెంట్ రాజేసి తెలంగాణ ప్రజల మద్దతుతో అధికారంలోకి రావాలి అనుకునే వాళ్ళు పెట్టబేడ సర్దుకోండి. తెలంగాణ ప్రజలు మస్తు చాలా అయినరు, చాలా చూసినాం. ఎంత ఇజ్జత్ తక్కువ ఇక్కడ ప్రభుత్వాలు అంటే చెప్తున్నా. 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ 1400 మంది పేర్లు ఎక్కడ రాయించలేకపోయినరు, ఆ 1400 మంది ఫోటోలు ఎక్కడ పెట్టించలేకపోయినరు, ఆ 1400 మంది కుటుంబాలకు ఈ రోజు వరకు ఆదరణ లేకపోయింది. మళ్ళీ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అర్హత ఎవరిది తెలుసా? ఆ 1400 కుటుంబాలది. మొదటి అర్హత వాళ్ళదే. ఎవడిస్తాడు రాబాయ్ రాష్ట్రం కోసం కన్న బిడ్డని, కట్టుకున్న మొగుణ్ణి, అన్నని, భర్తని ప్రాణాలు తీసుకున్నారు. ఈరోజు ఎవడైనా సరే ప్రశ్నించాలి అంటే ముందు వాళ్ళు ప్రశ్నించాలి. ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు పట్టం కట్టలేకపోతున్నారు? వాళ్ళలో నుంచి ఒక ఎమ్మెల్సీని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పదవులు మీవి, సెంటిమెంట్ ప్రజలది, చివరికి కొట్టుకొని చచ్చేది ప్రజలా? ఇంకెంతకాలం ఇలా లబ్ధి పొందుతారు? మస్తు చాలైనం తెలంగాణలో. ఈసారి ఎన్నికల్లో నిజంగా తెలంగాణ మేలు కోరేది ఎవరని చూసి ఆచితూచి అడుగేస్తాం, మీ సెంటిమెంట్లకు పడిపోకుండా. అవునా కాదా? నేను చెప్పింది నిజమా కాదా? తెలంగాణలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.